బాబాయ్ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు రైతుల కోసం ఏం చేశారు? ఇప్పుడు కూటమి ప్రభుత్వం రైతుల కోసం ఏం చేస్తుంది? గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన ఎమ్మటే ప్రతి రైతుకి రైతు పెట్టుబడి కింద 13,000 ఎలక్షన్లో 12,500 అని చెప్పి ముఖ్యమంత్రి అయినాక ఇంకో 1000 కలిపి 13,500 రైతు భరోసా కింద ప్రతి సంవత్సరం మే నెలలో ఒకరోజు అటు ఇటు కాకుండా ప్రతి సంవత్సరం మే నెలలో రైతులకి ఖాతాలకి జమ చేశాడు. అలాగే కౌలు రైతులు, బీసీలు, ఎస్సీలు, కౌలు రైతులకు కూడా రైతు భరోసా కింద అందించాడు. ప్లస్ 5 సంవత్సరాల్లో కరోనా ఉండా కూడా ఈ యూరియా కట్ట అందింది రైతాంగానికి. ఈ 2 సంవత్సరాల్లో చెప్పులు క్యూలైన్లో పెట్టి యూరియా పిండి అందక, ఇత్తనాలు అందక తీవ్ర అవస్థలు పడటం జరుగుతుంది రైతులు. జగన్మోహన్ రెడ్డి టైంలో ఏ పంటకి మద్దతు రేటు లేకపోతే ఇమీడియట్లీగా మార్కెట్ ద్వారా కొనుగోలు కేంద్రాలు పెట్టించి తక్షణమే గవర్నమెంట్ మద్దతు రేటు ప్రకారం ఆ ధాన్యాన్ని కొనుగోలు చేశాడు. ఈ కూటమి ప్రభుత్వంలో ఇంత మట్టికి ఆ ఒడ్డు కేంద్ర గవర్నమెంట్ కొనటం తప్పితే స్టేట్ గవర్నమెంట్ ఏ వస్తువు ఏ ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనడం జరగలేదు. జగన్మోహన్ రెడ్డి కేంద్రం కొనకపోయినా రైతాంగాన్ని ఆదుకోవటంలో ముందు వరుసలో ఉన్నాడు. ఈ 2 సంవత్సరాల్లో యూరియా ఎరువులు దొరకలేదు, ఇత్తనాలు దొరకలేదు, రైతులు అగసాట్లు పడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో రైతులకి ధాన్యం ధర 1900 ఉంది, మొక్కజొన్న రేటు 2400 ఉంది. ఈ గవర్నమెంట్లో ఇవాళ మొక్కజొన్న రేటు 1700కు పడిపోయింది. కొనుగోలు కేంద్రాల పెట్ల రైతులను ఆదుకోవాల. జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు ప్రభుత్వానికి నక్కకి నాగలోకానికి అంత తేడా ఉంది. కానీ బాబాయ్ కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ రైతులు పంట పండించి ఆనందంగా బతుకుతున్నారు, ఈరోజు రైతులు లాభాల్లో ఉన్నారు అంటున్నారు. మీరు ఒక రైతుగా ఒక పంట వేసారు కదా, ఆ పంటకు మీకు లాభం వచ్చింది? వాళ్ళ ముగ్గురిని ఒక్కసారి గ్రామ స్థాయిలోకి రమ్మనండి, గ్రామ సభలో రైతు గ్రామ సభలు పెట్టమనండి. చెప్పులతో స్వాగతం పలుకుతారు రైతులు. అంత కడుపు మండుతూ ఉండరు. ఏ రైతు సుఖంగా ఉండాడో చూపిమనండి. సోకాళ్ళు రైతులు వ్యవసాయం చేయని రైతులనే సోషల్ మీడియాలో చెప్పి మేము ధాన్యం కొన్నాము, మాకు 12 గంటల్లో 6 గంటల్లో డబ్బులు పడ్డాయి అని సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవడమే. కానీ ఈ సంవత్సరం ధాన్యం రైతులు ఎంత కమ్మారో తెలుసుకోమనండి. వచ్చి వ్యాపారస్తుల దగ్గరికి ధాన్యం పోయినాక ఏ రేటు ఉంది, బియ్యం ఏ రేటు ఉంది, వడ్డుకి రేటుకి బియ్యం రేటుకి తేడా ఉందా, తేడా చూడమనండి. ఎంత తేడా ఉందో. ఇంత మటుకి రైతు కష్టాల మీద ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన సమీక్షా సమావేశమే పెట్టలా 2 సంవత్సరాల మీద. అదేమంటే యూరియా ఇస్తే క్యాన్సర్ వచ్చిద్ది అంటాడు, వరి బండిస్తే క్యాన్సర్ వచ్చిద్ది అంటాడు. ఈ కళ్ళబొల్లి మాటలు చెప్పటమే కానీ ఏ రైతు నేను ధైర్యంగా ఉన్నాను అనే ఒక్క రైతుని గ్రామ స్థాయిలో చెప్పమనండి. వాళ్ళ పార్టీ రైతులే ఇవాళ అలోరక్షమాన ఏడుతున్నారు. ఎందుకు వేసామా, మా చెప్పులతో మేము కొట్టుకోవాలని గ్రామాల్లో మా ముందే వాపోతున్నారు. వాళ్ళ పార్టీ రైతాంగమే. మోసపోయాం చంద్రబాబుని. జగన్మోహన్ రెడ్డి పాడి బరిలాజి ఉంటాడు, 13,000 ఇచ్చాడు. చంద్రబాబు 20,000 ఇస్తామంటే మోసపోయి దున్నం కట్టేసుకుందాం, ఇది తంతంది మమ్మల్ని అనే వాళ్ళ పార్టీ రైతాంగమే గ్రామ స్థాయిలో వాపోతున్నారు బజారుల్లో. ఆ విషయం తెలుసుకోమనండి. గ్రామ స్థాయికి రమ్మనండి ఆ కూటమి పెద్దల్ని. ఏ రైతు శనగ రైతు హ్యాపీగా ఉండడా, మొక్కజొన్న రైతు హ్యాపీగా ఉండడా, ధాన్యం ఒడ్డు రైతు హ్యాపీగా ఉండడా, ఏ రైతు హ్యాపీగా ఉండడో చెప్పమనండి.